షేర్ చేస్తాను. అర్జున్ స్టార్ట్ అయినట్టు లేదు. హలో, చేస్తున్నామండి. ఎవరా పిల్లోడు రామంజీ? నాగార్జున మా ఫ్రెండ్, నా క్లాస్మేట్. ఓకే ఓకే, మన క్లాస్మేటే. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? క్లాస్మేట్ అనమాట. ఇప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నాడు? ప్రజెంట్ జాబ్ సర్చింగ్. ఓకే, ఏది ఎస్ఐపి ఇకో పైన? ఇంకో పైన ఆల్రెడీ చేసినాడు. మ్మ్. కొంచెం ఏదో ఇష్యూ వచ్చి రిజైన్ చేసిండే. ఓకే, మళ్ళీ సర్చింగ్ చేస్తున్నాడు. కొంచెం జాయిన్ అవుతాడంట, మెసేజ్ చేసినాడు. ఓకే. సేమ్ లింక్ యూజ్. ఓకే, మనకు డిస్కనెక్ట్ అయితేనే సేమ్ లింక్ లోనే జాయిన్ అవ్వండి. మళ్ళీ అదే మీటింగ్ స్టార్ట్ చేస్తాను అట్లే. ఓకే, సౌండ్ తక్కువ పెట్టు. తీసుకుంటాను సెల్. ఎక్కడున్నాము? ఫోర్ టైప్స్ కదా, ఇక్కడ 4 టైప్స్ మనము ఇప్పుడు బుక్స్ క్రియేట్ చేసుకోవాలి. S4 అనాలో ఒకటి ఎక్స్ట్రా యాడింగ్ వచ్చింది. సౌండ్ తక్కువ పెట్టి క్రియేట్ చేసుకున్నాము. సో మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏంటింది? IEIN. గ్రూప్ వచ్చేసి ఏమైనా పెట్టుకోవచ్చు, మనము నేమ్ ఏమైనా పెట్టుకోవచ్చు. సో బ్యాలెన్స్ నార్మల్ గా అయితే రియల్ టైమ్ లో ఏం పెట్టుకుంటారు అంటే బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్, ప్రాఫిట్ అండ్ P&L అకౌంట్స్ అని 2 టైప్స్ గా పెట్టుకుంటారు. ఆ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ లో మళ్ళీ సబ్ టైప్స్ చాలా ఉంటాయి. సో నేను మీకు ఎలా అర్థం అవుతుంది, ఎలా పెట్టుకుంటే బెటర్ అనిపిస్తుంది? బ్యాలెన్స్ షీట్, P&L అకౌంట్ 2నే పెట్టుకుంటే నువ్వు ఫోర్ టైప్స్ అయినా రెవెన్యూ, ఎక్స్పెన్సెస్ అండ్ అసెట్ అండ్ లైబిలిటీ, లైక్ 4 టైప్స్ ఆల్ లైక్. కాదు రామంజీ, 4 టైప్స్. ఇక్కడ రియల్ టైమ్స్ ఎలా ఉంటుంది అలా చేయడం బాగుంటుంది కదా, అంటే వీ కెన్ బికమ్ ఏ హ్యాబిట్ ఆన్ దట్. రియల్ టైమ్ లో వచ్చేసి బ్యాలెన్స్ షీట్ అకౌంట్ అండ్ P&L అకౌంట్, ఈ రెండే ఉంటాయి. మనం నార్మల్ గా నువ్వు GL క్రియేట్ చేసేటప్పుడు 2 టైప్సే మనం క్రియేట్ చేసేటప్పుడు కూడా చూసుకునేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ FS00లో నేను ఇప్పుడు క్రియేట్ చేయాలి. ఓకే, న్యూ అకౌంట్ ఒకటి క్రియేట్ చేయాలి. ఓకే, న్యూ అండ్ GL అకౌంట్, మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ IEIN. 1000. ఓకే, ఇప్పుడు అలా చేయదు తను, లేదంటే ఉన్నదానికి చూపిస్తాను. చూడు, ఇప్పుడు వేరే వాళ్ళు కొంతమంది ఫిక్స్డ్ అసెట్స్ అంట, లిక్విడ్ ఫండ్స్ అంట, ఇలా చాలాగా పెట్టుకుంటారు. మనము ఇదిగో ఇక్కడ 2 టైప్సే మనకు కావాల్సింది. ఒకటి టైప్ GL అకౌంట్ టైప్ ఏంటంటే బ్యాలెన్స్ షీటా, P&L అకౌంటా, లేదు అంటే ఇక్కడ S4 అనాలో సెకండరీ కాస్ట్ అనేది యాడ్ అయ్యింది. ఇంతకుముందు ECCలో ఈ ఆప్షన్ లేదు. ఓకే, ఈ GL అకౌంట్ టైప్ ఆప్షనే లేదు. మనం ఇక్కడ గ్రూప్ వచ్చేసి మనం ఇప్పుడు ఇక్కడ క్రియేట్ చేసుకుంటున్నాం. ఈ గ్రూప్ ని ఎన్ని విధాలుగా చేసుకోవాలనేది మన ఇష్టం. ఓకే, ఇప్పుడు నార్మల్ గా 4 టైప్సే చేస్తారు. అసెట్స్, లైబిలిటీస్, ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్, ఈ 4గే చేసుకుందాం. ఎందుకంటే మీకు అది క్లారిటీగా ఉంటుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసి అసెట్స్ లైబిలిటీస్ చేసుకుందాము. ఈ గ్రూప్ ఇలా పెట్టుకున్నాను. సో దీనికి నేమ్ లైబిలిటీస్. ఓకే, IEIN
గ్రూప్ వచ్చేసి ఏఎస్సిపి. ఇది ఓన్లీ 4 లెటర్. మనం ఇలాగే అసెట్స్ అనేవి పెట్టాలని ఏం లేదు. 1 2 3 4 కూడా పెట్టుకోవచ్చు. 01 02 03 అలా ఆల్ఫా న్యూమరిక్ అలౌ చేస్తాను ఎస్ఏపి. అంటే మన ఇష్టం. నేను ఒక ప్రాజెక్ట్ లో చూశాను, వాళ్ళు 1 2 3 4 అకౌంట్ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 అలా పెట్టుకున్నారు. వాళ్ళు 99 గ్రూప్స్ 100 గ్రూప్స్ ఏమో ఉంటే అలా పెట్టుకున్నారు. అలా అయినా పెట్టుకోవచ్చు. ఐఎన్ ఎక్స్పి ఎక్స్పెన్స్ వచ్చి ఎక్స్పెన్సెస్ రెవెన్యూస్. రెవెన్యూస్ అంటే ఏంటో ఐడియా ఉంది కదా? ఏంటి రెవెన్యూ అంటే? నథింగ్ బట్ అవర్ Revenue is sales and incomes, interest, ఇన్కమ్. రెవెన్యూ commissions. ఇస్ నథింగ్ బట్ ఇన్కమ్. ఇన్కమ్ మనం జనరల్ గా మాట్లాడుకుంటే ఇన్కమ్, బట్ కంపెనీస్ లో Income. అది రెవెన్యూగా మాట్లాడుకుంటాం. ఓకే, ఇక్కడ నెంబర్ రేంజ్ మనము నెంబర్ 6 లెటర్ వరకు ఇచ్చినాం. ఓకే, 1000 నుంచి, లేదంటే 1 to 1 కాదు 1000 ఇద్దాం ఫస్ట్. 6 లెటర్ 1000 నుంచి 1999. ఎక్కువైందా ఒకటి? ఓకే, ఇక్కడ 2000, 2999. ఓకే, 3000, 3999. రెవెన్యూస్ వచ్చేసి 4000, 4999. ఓకే, ఇంకొకటి ఎక్స్ట్రాగా మనం ఇక్కడ పెట్టుకుంటాం. ఈసీసీలో అయితే ఈ 4 వరకే పెట్టుకునేవాళ్ళం. ఇక్కడ ఇంకొకటి ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. ఐఎన్ అదేంటంటే సెకండరీ. ఇది వచ్చేసి దాదాపు కంట్రోలింగ్ లో వాడతాయి. ఈ సెకండరీ జిఎల్స్ అన్ని దాదాపు కంట్రోలింగ్ లో కాన్ఫిగరేషన్ అప్పుడు వాడతారు. ఓకే, ఇది మిగతా వాటిల్లో కాకుండా నెక్స్ట్ సిరీస్ కాకుండా లాస్ట్ సిరీస్ వాడతాం. ఎందుకంటే మిడిల్లో వేరే సిరీస్ కావాలనుకో, వేరే గ్రూప్స్ కావాలి అనుకో, అప్పుడు నెంబర్ మనకు అవైలబిలిటీ ఉండదు. సో ముందుగానే పెట్టుకుందాం. ఓకే, రైట్. ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? ఈ అసెట్స్ లైబిలిటీస్ బ్యాలెన్స్ షీట్ కి సంబంధించినవి. ఓకే, ఈ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్ రెవెన్యూస్ P&L అకౌంట్ కి సంబంధించింది. ఇది వచ్చేసి సెకండరీ. క్లియర్ కదా? Yes, Ramanji. సేమ్. రమణ్జీ, ఒక డౌట్ ఉంది. కంపెనీస్ లో స్పెసిఫిక్ గా నెంబర్ రేంజెస్ ఇచ్చావు నువ్వు ఇక్కడ, అంటే పార్ట్ ఆఫ్ జిఎల్ నెంబర్స్ ఇచ్చావు కదా, అవి ఈ నెంబర్ సిరీస్ పార్ట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అండ్ అసెట్స్ ఈ నెంబర్ తో స్టార్ట్ అయ్యి ఈ నెంబర్ తో ఎండ్ అవ్వాలి మనకి, అంటే ఇవన్నీ ఎవరు ఇస్తారనే డౌట్. ఎలా తెలుస్తుంది ఎవరు ఇస్తారు? అదేనా డౌట్? అవును. ఇది వచ్చేసి బిజినెస్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ లోనే, బిజినెస్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంప్లిమెంటేషన్ అనుకో ప్రాజెక్ట్, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ లోనే ఈ పాయింట్స్ డిస్కస్ చేస్తాం. మనం రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ తోనే క్లయింట్ తో డిస్కస్ చేస్తాం. నీకు ఎన్ని జిఎల్స్ ఉన్నాయి, ఏ జిఎల్ కి ఏ నెంబర్ పెట్టాలి. ఇన్ కేస్ వాళ్ళకు లేదు అంటే ఐడియా మనమే చెప్పాలి. సో ఇది నెంబర్ నార్మల్ గా ఇలా వాడతారు నెంబర్స్. ఇన్ జనరల్ గా ఆల్ క్లయింట్స్ ఇలా వాడతారు.
సో వాట్ ఈజ్ యువర్ విష్? లేదు మాకు ఎస్ఏపీనే తెలియదు, ఎస్ఏపీ అంటే ఏంటో తెలియదు, మీరే డెవలప్ చేసేయాలని మనము బై డిఫాల్ట్ గా వాళ్ళ బిజినెస్ వాళ్ళ జిఎల్స్ ని జస్ట్ చెక్ చేసి ఏంటి అని మనమే పెట్టేస్తాం. సో లైబిలిటీస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వాడుకోండి. న్యూ అయితే ఒక న్యూ బిజినెస్ అయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉంటుంది, వేరే సాఫ్ట్వేర్ ఆల్రెడీ ఉంటుంది, వాళ్ళ దగ్గర వేరే ఈఆర్పి వాడుతున్నారు, ఇప్పుడు ఎస్ఏపిలోకి కన్వర్ట్ అవ్వాల. అలాంటి వాళ్ళకి వచ్చేసి నీ ఓల్డ్ దగ్గర వాళ్ళ టాలీ 1 M1 జిఎల్ అకౌంట్స్ అని ఒక నెంబర్స్ ఉంటాయి. జనలెజర్ బుక్స్ అనేది ఏ ఈఆర్పి వాడినా కూడా అది కామన్. ఓకే, ఏదో ఒక నెంబర్, ఇది కాకుండా ఇంకో నెంబర్ ఏదో వాడింటావు, ఆ నెంబర్ ని మనం ఇక్కడ వాళ్ళు అప్పుడు ఎలా ఫాలో అయ్యేవారో ఇక్కడ కూడా అదే ఫాలో అవుతాం ఎస్ఏపిలో. బట్ ఇక్కడ నెంబర్ మేబీ రేంజ్ ఎక్కువ ఉండొచ్చు, లెంత్ ఎక్కువ ఉండొచ్చు మేబీ, అంతే ఆ డిఫరెన్సెస్. బట్ యూజువల్ గా బిజినెస్ నుంచినే ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకోవాలి మనం. ఓకే అంటే ఓకేనా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రీటైల్ ఎర్నింగ్స్. ఎనీ ఐడియా? Yes, na. Retained earning account is nothing but a net profit and net loss carry forward to balance sheet account on liability side. Why? ఎందుకు? Hello? ఎందుకు రీజన్ ఏంటి? Reason we are maintaining balance sheet profit and loss account, right? There we will get net profit or net losses. That one we will carry forward to balance. So year end అనే పాయింట్ మెన్షన్ చేయాలి ఇక్కడ. ఇయర్ ఎండ్ ఎయిదర్ ప్రాఫిట్ లా లాసా ఏదో ఒకటి వచ్చింటది నీ పిఎండ్ఎల్ అకౌంట్. ఓకే, పిఎండ్ఎల్ అకౌంట్ కి ఎయిదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదో ఒకటి వస్తుంది నీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపీస్ ఎక్స్పెన్సెస్ నీవి, ఓకే, 2000 రూపీస్ ఇన్కమ్స్ వచ్చినాయి నీ నీ దీంట్లో. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎక్స్పెన్సెస్ నీ ఆఫీస్ టోటల్ ఎక్స్పెన్సెస్ అన్ని, ఓకే, 10,000, ఓకే, రెవెన్యూస్ 15,000. సో ఇలాంటిటప్పుడు నీకు ప్రాఫిట్ ఎంత ఉంటుంది? ప్రాఫిటా లాసా? ప్రాఫిట్ ఇస్ 5,000. ప్రాఫిట్ 5,000. ఈ 5,000 ని ఈ ఇయర్ 2026 లో, ఓకే, 2026 లో నీకు ఈ ఇయర్ ప్రాఫిట్ 5,000 వచ్చింది. సో ఇదే బుక్స్ ని నువ్వు క్యారీ ఫార్వర్డ్ చేయాలి 2027 నెక్స్ట్ ఇయర్ చేంజ్ చేసినప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేయాలి. అప్పుడు ఏంటంటే బ్యాలెన్స్ షీట్ లో, ఓకే, లైబిలిటీ సైడ్ వేసుకుంటాం. లైబిలిటీ సైడ్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది సిస్టమ్. మనం ఇక్కడ రిటైల్ ఎర్నింగ్ మెయింటైన్ చేస్తే బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీస్ కింద ఈ 5,000 మేనేజ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎక్స్పెన్సెస్ ఒక 20,000 ఉంటుంది. ఓకే, మళ్ళీ రెవెన్యూస్ అప్పుడు 10,000 అయినాయి రెవెన్యూస్. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఎలా ఏమొస్తుంది చెప్పు? 2026 లోనేమో ఓకే ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయో వచ్చాయి. దీన్ని బ్యాలెన్స్ షీట్ లేక మళ్ళీ వేసుకుందాం, లైబిలిటీ సైడ్ వేసుకున్నాము 5,000. అప్పుడు ఎక్స్పెన్సెస్ 20,000 అయినాయి, రెవెన్యూస్ 10,000 అయినాయి, 10,000 రెవెన్యూస్. ఓకే, ఇక్కడ నీ ఎక్స్పెన్సెస్ ఇక్కడ ఆల్రెడీ 5,000 ఉంది, ఎక్స్పెన్సెస్ 20,000 అయింది, రెవెన్యూస్ 10,000 వచ్చింది. ఇప్పుడు నీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇయర్ అయిపోయింది నీకు. ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని 2027 లో జరిగినాయి. ఇక్కడ 20,000 నుంచి రెవెన్యూ తీసేస్తే ఇక్కడ 10,000 నుంచి 500,000 తీసేస్తే 5,000 ఇంకా 5,000. మళ్ళీ ప్రాఫిట్ ఉంటుంది, ఓన్లీ 5,000 ఉంటుంది.
అలాగా ఇన్ కేస్ ఇక్కడ 20,000 కాకుండా 30,000 అయింది ప్రాఫిట్ ఎలా వస్తుంది రామంజీ? హౌ ఇట్ విల్ బి ప్రాఫిట్? లాసా? ఓకే ఓకే సారీ, లాస్ వస్తుంది. 5,000 లాస్ ఉంటుంది. ఈ లాస్ ని మళ్ళీ నెక్స్ట్ 2028 లో మళ్ళీ బ్యాలెన్స్ షీట్ ట్రాన్స్ఫర్ చేసి ఈ రిటైర్న్ ఎర్నింగ్సే మళ్ళీ బ్యాలెన్స్ షీట్ లో ఈ 5,000 మళ్ళీ లాస్ కింద చూస్తుంది, లాస్. సో అలాగా క్యారీ ఫార్వర్డ్ అవుతా ఉంటుంది. ఈ క్యారీ ఫార్వర్డ్ ప్రాసెస్ అంతా జరగాలి అంటే మనకి P&L అకౌంట్ ఇంపార్టెంట్. ఓకే, అంటే మనం దాన్ని మాన్యువల్ గా చేయాలా? హౌ ఇట్ విల్ వర్క్స్? మాన్యువల్ గా అంటే మాన్యువల్ గా ఏం కాదు, సిస్టమ్ ఆటోమేటిక్ గా చేస్తుంది నువ్వు క్యారీ ఫార్వర్డ్ చేసినప్పుడు. ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ జస్ట్ బ్యాలెన్సెస్ అన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తావు. బ్యాలెన్స్ షీట్ అంతా క్యారీ ఫార్వర్డ్ కి కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. మళ్ళీ ఆ యాక్టివిటీస్ చేస్తే ఆటోమేటిక్ బ్యాలెన్స్ షీట్ ఇది బ్యాలెన్స్ షీట్ జిఎల్ కదా, ఈ జిఎల్ లోకి వెళ్ళి బ్యాక్ ఎండ్ ఇదిగో ఈ ట్రాన్సాక్షన్ ద్వారా బ్యాలెన్సెస్ క్యారీ ఫార్వర్డ్ అనమాట. ఈ ట్రాన్సాక్షన్ ద్వారా మన బ్యాలెన్స్ ఎప్పుడైతే బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అనే యాక్టివిటీ చేస్తామో అప్పుడు ట్రాన్సాక్షన్ ఇది బిఐఎల్ అనే ట్రాన్సాక్షన్ ట్రిగ్గర్ చేసుకుంటుంది బ్యాక్ ఎండ్. బిఐఎల్ అనే ట్రాన్సాక్షన్ లో నీ P&L అకౌంట్ ఏంది, ఓకే, నీ ఒక జిఎల్ అసైన్ చేసి ఉంటావు. ఇప్పుడు ప్రజెంట్ నేను బ్యాలెన్స్ షీట్ లో మనం ఏంటి మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవి. సో మన గ్రూప్స్ ఇవి, మన గ్రూప్స్ లో ఐఎం ఇవి మనవి. సో నేను ఒక లైబిలిటీ కింద బ్యాలెన్స్ షీట్ అకౌంట్ లైబిలిటీ కింద ఒక జిఎల్ ని క్రియేట్ చేసుకుంటా. ఏ జిఎల్ అంటే అది ఇదే జిఎల్ అనుకో. ఈ జిఎల్ ని పెట్టుకుంటా. ఓకే, ఇక్కడ వచ్చేసి ఐఎన్ కాకుండా ఐ థింక్ హియర్ ఇట్ విల్ టేక్ XRY కదా, సో 2 ఆప్షన్స్ ఉంటాయి అనుకుంటా. XRY either we can take XRY. ఎక్స్ పెట్టుకుంటే ఈ జిఎల్ ని నేను రిటర్న్ ఎర్నింగ్స్ గా వాడుకుంటాను. వై పెట్టుకుంటే ఆప్షన్ we can use for some other thing. వై అంటే వై పెట్టుకుంటే వై ఆప్షన్, యా, సంథింగ్ ఆప్షన్, రైట్? ఐఎమ్ నాట్ రీకలెక్టింగ్ యాక్చువల్లీ. ఎక్స్ గానీ వై గానీ ఏదైనా పెట్టుకోవచ్చు. లేదు, వై అంటే సపరేట్ వై రీజన్ ఉంది. పెట్టుకుంటారు, కొంతమంది ఎక్స్ పెట్టుకుంటారు. వై మరి డిఫరెన్సెస్ ఏంటో నాకు పూర్తిగా క్లియర్ లేదు. నార్మల్ గా అయితే ఎక్స్ వాడతారు, నేను చూసినవన్నీ. మల్టిపుల్ కూడా వాడతారు. బట్ వై అంటే వైకి సంథింగ్ ఎక్స్ రీజన్ ఉంది. డిఫరెన్సెస్ ఏంటి? డిఫరెన్సెస్ ఉందా? కనుక్కుందాం. ఉంది డెఫినెట్ గా ఉంది. నేను అప్పుడు సరే కనుక్కుంటాను అది ఏంటో. ఓకే, ఇప్పుడు ఈ జిఎల్ ని పెట్టేసినాను. ఇంకా జిఎల్ ని అయితే క్రియేట్ చేయలే, ఓన్లీ పెట్టేసిన అంతే. బట్ సిస్టమ్ అలౌ చేస్తుంది. ఇప్పుడు ఓన్లీ కాన్ఫిగరేషన్ కాబట్టి పోస్టింగ్ అప్పుడు క్రియేషన్ లేకుంటే ఎర్రర్ ఇస్తుంది. ఓకే, మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ జిఎల్ రిటర్న్ ఎర్నింగ్స్ మాత్రమే వాడాలి. ఓకే, అది రిటర్న్ ఎర్నింగ్స్ పరిస్థితి. Oh, something issue.
క్లారిటీ వచ్చిందా? అదేంటి రిటర్న్ ఎర్నింగ్స్ ఎందుకు యూజ్ అవుతుంది అనేది ఇంకా ఏమైనా డౌట్ ఉందా అందులో? నో రామంజీ క్లారిటీ వచ్చింది. ప్రిపరేషన్. సో రిటర్న్ ఎర్నింగ్స్ అయిపోయింది, కంపెనీ గ్రూప్స్ అయిపోయినాయి. ఇంకేంటున్నాయి? ఇక్కడ అయిపోయింది ఇప్పుడు. యా, ఈ ఎక్స్మెయిల్స్ రామంజీ. సో రెగ్యులర్ గా మనం ఏం చేస్తామంటే ఇది ఆపరేషనల్ రిలేటెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ కి యూజ్ చేస్తారు. వై మీన్స్ ఎక్స్ ఓకే. పార్ట్ ఆఫ్ నాన్ ఆపరేషన్, యా, పార్ట్ ఆఫ్ ది నాన్ ఆపరేషనల్ నాన్ ఆపరేటింగ్ మేబీ నాన్ ఆపరేటింగ్ అంటే అది సెకండరీ జిఎల్స్ ఉన్నాయి. ఆ సెకండరీ జిఎల్స్ కోసం మేబీ వై వాడుతా ఉండొచ్చు. యా యా ఓకే, అయిపోయింది కదా, అంత ప్రిపరేషన్ అయిపోయింది. జిఎల్ అకౌంట్ అన్ని అయిపోయినాయి. సో ప్రాఫిట్ సెంటర్ తర్వాత వద్దాము, కంట్రోలింగ్ ఏరియా ఇదంతా తర్వాత వద్దాము. బిజినెస్ ట్రాన్సాక్షన్స్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కూడా ఇంపార్టెంట్. టైం ఉందా? ఓకేనా, కంటిన్యూ అవుదామా? యా ఓకే, మీ ఇష్టం. ఒక 15 minutes అవుతుంది. 15 minutes, 15 minutes తో కంప్లీట్ అవుతాం. సో ఇక్కడ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది ఇంకో కాన్సెప్ట్. సో మీకు ఏం ఐడియా ఉంది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే? చెప్పాలనా? Yeah, document splitting we can use multi-dimensional reporting purpose. It's mainly divided into 3 types: so active splitting, passive splitting, and zero balance clearing account. యాక్టివ్, ప్యాసివ్, Passive and zero balance clearing. సో ఏంటి యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ Active splitting means at the invoice time we can use this one, invoice posting. ప్యాసివ్ అంటే Payment posting. అట్ ది టైమ్ ఆఫ్ పేమెంట్. జీరో అంటే Payment. This one I don't have idea. క్లియరింగ్ జీరో అంటే అనుకుంటా కదా రామంజీ. ఎప్పుడైతే ప్రాఫిట్ సెంటర్ ని అసైన్ చేసుకోలేదో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రాఫిట్ సెంటర్స్ ఉంటే ఓకే, అంటే సెగ్మెంట్ స్ప్లిట్టింగ్ అప్పుడు సెగ్మెంట్స్ ఉంటే ఓకే. కొన్నిసార్లు ఏంటంటే సెగ్మెంట్ లేకున్నా కూడా ఇస్తాం, పోస్టింగ్స్ అలౌడ్ అని ఇచ్చింటాం. అలాంటప్పుడు దీని ప్రాఫిట్ సెంటర్ కానీ ఏదైనా సెగ్మెంట్ కానీ ఎలా పెట్టుకుంటే అలా, అది లేనప్పుడు జీరో, ఆటోమేటిక్ గా జీరో క్లియరింగ్, జీరో బ్యాలెన్స్ క్లియరింగ్. ఒక డమ్మీ ప్రాఫిట్ సెంటర్ ఇక్కడ అసైన్ చేసుకొని ఆ ప్రాఫిట్ సెంటర్కి వెళ్ళి పోస్టింగ్ అవుతుంది. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, నీకు 2 ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. ఎక్స్పెన్సెస్ టు వెండార్ అకౌంట్, ఒక వెండార్ అకౌంట్ కి సో ఎక్స్పెన్సెస్ 1 వచ్చేసి PC1, ఎక్స్పెన్సెస్ 2 వచ్చేసి PC2, వెండార్ వచ్చేసి ఏదానికి బడల్లా వెండార్. ఇది మనం నార్మల్ గా ఎక్స్పెన్సెస్ ఇచ్చినప్పుడు కాస్ట్ సెంటర్ ఇచ్చాం, కాస్ట్ సెంటర్ లో ప్రాఫిట్ సెంటర్ ఉంటుంది, ఆటోమేటిక్ గా ఇలా తీసుకుంటాం. ఇది 1000 రూపీస్ ఒకటి, ఇది వచ్చేసి 2000 రూపీస్, టోటల్ 3000 రూపీస్ వెండార్ కి ఇన్వాయిస్ పంపించాలి. ఇన్వాయిస్ వచ్చింది 3000 రూపీస్. దీనిలో ట్యాక్స్ కూడా ఉంటుంది. ట్యాక్స్ పర్సెంటేజ్ ఆర్ అంటే 5% అనుకున్నాం. 5% అనుకో 300 అవుతుంది, అంతే కదా? అంతేనా? 300 60,000 కి. యా
అంతేలే. అంతే. సో ఇప్పుడు సిస్టమ్ మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ యాక్టివ్ లో లేదు అనుకో, ఇది ట్యాక్స్ అంతా కలిపి ఒక 300, ఈ 300 వెండార్కి పడిపోతుంది. మనము ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే ఈ ఈ స్ప్లిట్టింగ్ జరగాలి. నీకు 1000 రూపీస్ కి 5% ఎంత అవుతుంది? ఎఫ్ 50 అవుతుంది. 50 రూపీస్. 2000 కి 5% 100. 100. 150. ఓ సారీ, 150 అంటే కదా టోటల్. అయింది. ఓకే, టోటల్ చేసిన. ఓకే, అంటే ఇక్కడ 3000 కి 350 150 టోటల్ 150 అవుతుంది. ఇది కరెక్ట్. ఇప్పుడు సిస్టమ్ ఇలా స్ప్లిట్ చేయాలి. ఈ ఎక్స్పెన్సెస్ 1 కి ట్యాక్స్ 50 రూపీస్, ఈ ఎక్స్పెన్సెస్ 2 కి ట్యాక్స్ 100 రూపీస్. ఎందుకు అంటే ఇక్కడ టూ ప్రాఫిట్ సెంటర్ ఉన్నాయి, 2 కాస్ట్ సెంటర్స్ ఉన్నాయి. నువ్వు దేనికి ఎంత ఇవ్వాలా అన్నది మనము స్ప్లిట్టింగ్ Yeah. యాక్టివ్ గా లేకుండా ఉంటే డివైడ్ చేయలేదు. అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా అంతే 2 వస్తాయి. వెండార్లు కూడా ఎక్స్పెన్సెస్ 150. ఇప్పుడు ఎంట్రీ ఎలా ఉంటుందంటే ఎక్స్పెన్సెస్ 1, ఓకే, 150 వెండార్ 150. ఇది క్లియరా? అండ్ ఎక్స్పెన్సెస్ 1, ఎక్స్పెన్సెస్ 2 వచ్చేసి 150 నేనా ఇక్కడ 1050. No. ఫస్ట్ వచ్చేసి 1050, ఇది వచ్చేసి 1050. ఎక్స్పెన్సెస్ 2కి వచ్చేసి 2000 కనుకో 2100, సో 1100. ఇక్కడ వెండార్ మళ్ళీ 1100. సో ఇలా ఎంట్రీ పడుతుంది. టోటల్ అంతా ఈ టోటల్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు ఇదే ఎంట్రీనే. ఇది నార్మల్ ఎంట్రీ. ఎక్స్పెన్సెస్ 1 అకౌంట్ డెబిట్, ఎక్స్పెన్స్ వెండార్ అకౌంట్ క్రెడిట్, ట్యాక్స్ 150. ఇది నార్మల్ ఎంట్రీ. స్ప్లిట్టింగ్ చేసుకున్నప్పుడు ఇలా పడుతుంది. ఎక్స్పెన్సెస్ 1050 అంటే 1050 అంటే మళ్ళీ ట్యాక్స్, ఇందులో ట్యాక్స్ కూడా ఒకటి ఉంటుంది సపరేట్. ట్యాక్స్ ఉంటుంది. ఇక్కడ కూడా ఇంక్లూడింగ్ ట్యాక్స్. ట్యాక్స్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ అంటే సపరేట్ లైన్ చేంజ్ అవుతుంది. నేను జస్ట్ టోటల్ మెన్షన్ చేస్తున్నాను. అది విత్ అది ట్యాక్స్ జిఎల్ రిఫ్లెక్ట్ అవుతుంది కదా, సంథింగ్ వ్యాట్ ఆర్ జిఎస్టీ. ట్యాక్స్ రిఫ్లెక్ట్ అవుతుంది. ట్యాక్స్ జిఎల్ ట్యాక్స్ తో కలిపి దీనికి 1100. సో దీనికి ఇప్పుడు ఈ ఎక్స్పెన్సెస్ కి ఇది PC2, ఇది PC1. ఇలా స్ప్లిట్ చేస్తుంది సిస్టమ్. మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ యాక్టివేట్ చేసుకుంటాం. ఎలాంటి స్ప్లిట్ చేస్తుంది అంటే మన కాన్ఫిగరేషన్ లో మన జిఎల్ అకౌంట్స్, అకౌంటింగ్ కేటగిరీ ఇవన్నీ ఇచ్చుకున్న దాని ప్రకారం ఇది స్ప్లిట్ చేస్తుంది. పేమెంట్ అప్పుడు కూడా అంతే. పేమెంట్ అప్పుడు వెండార్ అకౌంట్ అండ్ వితౌట్ ట్యాక్స్ వస్తుంది ఇక్కడ 3000 ప్లస్ 150, 3150 అవుతుంది. 150. ఓకే, బ్యాంక్ 3150. సో ఇలా పే చేసాం. దీనికి బ్యాంక్ వెండార్ కూడా ప్రాఫిట్ సెంటర్లు మళ్ళీ ఈ ప్రాఫిట్ సెంటర్ టోటల్ ఎంత 3150 అక్కడ నువ్వు 1100 ఇచ్చావు, షుడ్ బి 2100. 2100. సరే, 2100. 2000. సో టోటల్ 3050 పేమెంట్ అప్పుడు కూడా. ఇక్కడ కూడా స్ప్లిట్టింగ్ ఎలా జరుగుతుంది అంటే 1 వెండార్ అకౌంట్ లోకి 3150 అనేది స్ప్లిట్ అయ్యి ఈ 3150 PC1 కి వెండార్ అకౌంట్లు ఇక్కడ కూడా అంతే. 2 వెండార్స్ ఉంటాయి. ఓకే, PC1 ఒకటి, PC2
PC1, ఓకే, PC2. ఇదంతా ఆల్రెడీ సిస్టమే డివైడ్ చేసి బ్యాంకు ద్వారా పేమెంట్ చేస్తారు. అప్పుడు మనకు ట్రాకింగ్ ఉంటుంది. సో ప్రాఫిట్ సెంటర్ 1 కి ఇంత ట్యాక్స్ కట్టాము, ఇంత పేమెంట్. ప్రాఫిట్ సెంటర్ 2 కి ఇంత అమౌంట్ ప్లస్ ట్యాక్స్. ఒక ట్రాకింగ్ కోసం అని స్ప్లిట్టింగ్ యాక్టివేషన్ చేసుకుంటాం. ఇది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. జీరో వచ్చేసి ఇక్కడ ప్రాఫిట్ సెంటర్స్ ఇచ్చినాము, ఓకే. ఒకవేళ ఇన్ కేస్ ప్రాఫిట్ సెంటర్ ఇవ్వకుంటే కొన్ని నార్మల్ గా పోస్టింగ్స్ ఎలా ఉంటాయంటే నార్మల్ జిఎల్ పోస్టింగ్స్ ప్రాఫిట్ సెంటర్ లేకున్నా కాస్ట్ సెంటర్ లేకున్నా కూడా అలౌ చేసేటట్లు పెట్టుకున్నాం మన కాన్ఫిగరేషన్. కొన్ని ఏంటంటే మ్యాండేటరీ, కొన్ని ప్రాఫిట్ సెంటర్ మ్యాండేటరీ, వితౌట్ ప్రాఫిట్ సెంటర్ కూడా పోస్ట్ చేయాలని అనుకున్నాం. అలాంటప్పుడు స్ప్లిట్టింగ్ చేయాలి, బట్ ఇది ఏదో ఒక ప్రాఫిట్ సెంటర్కి వెళ్ళి కూర్చోవాలి. ఈ జీరో క్లియరింగ్ అకౌంట్ అనేది మెయింటైన్ చేసుకుంటే ఆ జీరో క్లియరింగ్ ఒక జిఎల్ మెయింటైన్ చేసుకొని ఆ జిఎల్ కి కాన్ఫిగరేషన్ లో ఇస్తాం. అది డమ్మీ ప్రాఫిట్ సెంటర్. ఆ డమ్మీ ప్రాఫిట్ సెంటర్కి వెళ్ళి పోస్ట్ అయిపోతుంది. ఇది యాక్టివ్ లో. అంటే నార్మల్ గా అయితే మనం ఈ రెండే ఇంపార్టెంట్. ఇది వచ్చేసి జస్ట్ మన ఇంటర్వ్యూ పర్పస్ కోసం మనం తెలుసుకోవాలంటే ఈ రెండే ఇంపార్టెంట్. అట్ ది టైమ్ ఆఫ్ ఇన్వాయిస్, అట్ ది టైమ్ ఆఫ్ పేమెంట్. సో అది మన కాన్ఫిగరేషన్ చేసినప్పుడు అర్థమవుతుంది. ఇది కాన్సెప్ట్, ఇది పెట్టుకోనండి. మళ్ళీ టుమారో మనం నెక్స్ట్ కనెక్ట్ అయినప్పుడు ఏంటి ఎలా చేస్తాము ఇది అనేది చెప్తాను. ఓకేనా? యా క్లియర్ గానే ఉందా? యా క్లియర్. ఇది ఒకసారి మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ కూడా కాన్ఫిగరేషన్ చేద్దాం నెక్స్ట్ క్లాస్ లో. ఓకే, ఇప్పటి వరకు ఇది. So tomorrow, day of tomorrow, off around will be continue on Monday, na? అదే నువ్వు ఉంటే కంటిన్యూ అవుదాము, నాకేం నో ప్రాబ్లం. టుమారో ఒకవేళ